రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆగరమియాగూడలో రైతులు ధర్నా నిర్వహించారు. రావిర్యాల ఓఆర్ఆర్ 300 ఫీట్ల రోడ్డు విస్తరణకు తమ భూములు ఇవ్వమని, దేశానికి వెనుముకైన తమని రోడ్డు పాలు చేయవద్దని కోరారు. రోడ్డు విస్తరణకు తమ రోడ్లు ఇచ్చేది లేదని కందుకూరు మండల రైతులు ఆగరమియా గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మద్దతు పలికి మాట్లాడుతూ రైతుల పోరాటాలకు తాను ఎప్పుడు మద్దతిస్తానని తెలిపారు. రైతుల ఆందోళనతోనైనా ఫార్మర్ సిటీ నిర్మాణానికి భూసేకరణను నిలిపివేస్తారా, కొనసాగిస్తారో చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అందరికీ కూడా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈరోజు ఒక పోతుంది పోనీలే వాళ్ళ భూమి మాదైతే పోతలేదు కదా అని కాకుండా వాళ్ళందరికీ కూడా నష్టం కావద్దని ఇక్కడ ఉన్న నేను నిన్న మొన్న వింటూ ఉంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే పోతే 100 మంది రైతుల భూములు పోయినాయేమో, మా భూముల ధరలు పెరుగుతాయని. అది కలగనొద్దు. ఎందుకంటే ఈ రోడ్ వేసినాక అక్కడ కిలోమీటర్ ఇక్కడ కిలోమీటర్ మళ్ళీ గవర్నమెంటే ఏమంటారు హక్కు తీసుకుంటారు. మీకు అమ్ముకోవడానికి అవకాశం ఉండరు. రేపొద్దున అవసరం అనుకుంటే అక్కడ కిలోమీటర్ దూరంలో ఉన్న భూములు రోడ్డుకి ఇక్కడ కిలోమీటర్ మీద దూరం భూములు మళ్ళీ వాళ్ళు హక్కు తీసుకునే ప్రయత్నం చేస్తారు. దయచేసి అందరికి కూడా నా విజ్ఞప్తి, ఈరోజు 1900 మంది రైతులు కుటుంబాలే అంటే 2000 కుటుంబాలు ఈ రోడ్డు మీద నష్టపోతున్నాయి. కానీ రోడ్ అయినకి అవకాశం ఇస్తే రేపు 20,000 కుటుంబాలు నష్టపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. దయచేసి ఏం నష్టం జరుగుతుంది అనేది మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. పోతే పోయిందిలే, నారాయణ భూమి పోతుంది, పోతే శ్రీకాంత్ భూమి పోతుంది.